అందరికీ నమస్తే అండి. లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు అనే వార్త రాగానే వైసీపీ నాయకులు అందరూ కూడా పొలవమని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టడం మొదలెట్టారండి. ముఖ్యంగా మా అంబటి రాంబాబు ఏమీ అర్థం కాని రాంబాబు మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు అంటాడు. ఒకే ఒక విషయం మాత్రం బాగా అర్థమవుతుంది. ఆ విషయం ఏంటనేది మన అందరికీ తెలిసిందే. అయితే ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడుతున్నాడంటే, మా హయాంలో మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు లిక్కర్లో ఎలాంటి స్కాము జరగలేదంట. ప్రభుత్వమే మద్యం అమ్మింది. క్యూఆర్ కోడ్లు పెట్టాము, మేము బాటిల్ పైన క్యూఆర్ కోడ్లు పెట్టాము, అన్ని బ్రాండ్లు అమ్మేసాము, అసలు స్కామ్ జరిగే అవకాశమే లేదని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. చెప్పాల్సిన అవసరం లేదు. లిక్కర్ స్కామ్ నాకు అర్థం కాదు, నీకు ఏమీ అర్థం కాదు. లిక్కర్ లో స్కామ్ జరిగేటటువంటి అవకాశమే లేదు. ప్రైవేట్ వ్యక్తులకు లిక్కర్ ఇవ్వలేదు, ప్రభుత్వమే లిక్కర్ నడిపింది. అవును, ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ వేసి అమ్మి ప్రతి పైసా కూడా ప్రభుత్వ ఖజానాలోకి తీసుకొచ్చినటువంటి ఘనత. ఎలా తీసుకెళ్లారని అడుగుతున్నాం. ప్రతి బాటిల్ పైన క్యూఆర్ కోడ్ పెట్టారు కరెక్టే, కానీ ఎంఆర్పి ఎంత వేసారు, డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు, ఈ రెండింటికి సమాధానం చెప్పండి. ఎక్కువేం అడగము. మీ హయాంలో అవినీతి జరగలేదు, స్కామ్ జరగలేదు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మీరు ప్రభుత్వమే మద్యం అమ్ముతూ మేము క్యూఆర్ కోడ్ పెట్టామండి, అదేమన్నా మాకు కనబడుద్దా? నువ్వు స్కాన్ చేస్తావు, అక్కడ ఎంత అమౌంట్ అప్డేట్ అవుతుందని మేమేమన్నా చూస్తామా? చూడు, కొనుగోడికి కనబడదు కదా. అది నువ్వు 100 రూపాయలు అప్డేట్ చేయొచ్చు, 200 పెట్టవచ్చు, 300 పెట్టవచ్చు, 400 పెట్టవచ్చు. నువ్వు క్యూఆర్ కోడ్ పెట్టి నీకు ప్రభుత్వానికి లెక్కలు చూపించేటప్పుడు ఎంత అన్నా చూపించవచ్చు. అది మీ సిస్టంలో అప్డేట్ అవుద్ది కాబట్టి. కానీ తీసుకున్న వాళ్ళ దగ్గర కొనుగోలుదారుడు ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి మీరు తీసుకున్నది ఎంత అండి? బీరు 300, 350 రూపాయలు. ఏదైనా మందు బాటిల్ అయితే కనుక, ఫుల్ బాటిల్ అయితే కనుక 700 రూపాయలు ఉండే బాటిల్ 1500 రూపాయలు, 1600 రూపాయలు. 300 రూపాయలకి ఏ మందు దొరికేది కాదు. అన్నీ కూడా పైగా ఇక్కడ విచిత్రం ఏంటంటే, పైగా అన్ని రాష్ట్రాల్లోనూ దొరికే బ్రాండ్లు కాదండి. మళ్ళీ మనకి సపరేట్గా, మన స్టేట్కి సపరేట్గా ప్రత్యేకంగా కొన్ని బ్రాండ్లు, మళ్ళీ సపరేట్ బ్రాండ్లు మనకి. బూమ్ బూమ్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, త్రిబుల్ హార్స్ అని, ఇష్టానుసారంగా ఇంకా నోటుకు వచ్చింది ఏది వైరల్ అయితే అది. ఒకవేళ ఏదైనా ట్రెండింగ్లో ఒక వార్త ఏదైనా ఉందనుకోండి, తెల్లారితే దానికి సంబంధించి ఒక బాటిల్ దిగిపోయేది అంతే. గత 5 ఏళ్ల కాలం పాటు మీ పరిపాలనలో ఎవడైనా సరే బ్రాండ్ పేరు చెప్పి ఎవడైనా మందు కొన్నవాడు ఉన్నాడా? మా సాధారణ ప్రజల వరకు వద్దు, మీ వైసీపీ కార్యకర్తలను అడగండి. ఇవాళకి కూడా మీ వైసీపీ నాయకులు, మార్గాని భర్త కావచ్చు, లేదంటే ఆ కేతిరెడ్డి కావచ్చు, లేదంటే కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము చేసిన అతిపెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే అది ప్రభుత్వం మద్యం అమ్మడమే. ఊరు పేరు లేని బ్రాండ్లన్నీ తీసుకొచ్చి అమ్మించారు. ముఖ్యంగా మార్గాని భర్త జాఫర్ అనుకుంటే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు రీసెంట్గానే. లేదంటే మందుబాబులు కూడా కొన్ని బ్రాండ్లు ఇష్టపడతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తెలియదండి, ఆయన తాగడు కాబట్టి అందుకని చెప్పేసి మేము పిచ్చి పిచ్చిగా బ్రాండ్లన్నీ అమ్మించేసామండి అని చెప్పేసి మాట్లాడాడు. మీ హయాంలో స్కామ్ జరగలేదంటే ఎవడన్నా నమ్ముతాడండి? ఇవాళ మనం ఎక్కడికైనా వెళ్తే కనీసం రోడ్డు మీద ఒక 4 చక్రాల బండి ఒకటి వేసుకొని దోశలు అమ్మినా, ఇడ్లీ అమ్మినా, టీ కొట్టి పెట్టుకున్నా సరే, టీ బండి అయినా సరే, వాళ్ళ దగ్గర కూడా మనం డిజిటల్ పేమెంట్ చేయొచ్చు. ఫోన్పే ద్వారా కావచ్చు, గూగుల్ పే ద్వారా కావచ్చు, క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఖచ్చితంగా చేయొచ్చు. ఆఖరికి రోడ్డు మీద పూలు అమ్ముకునే ముసలావుడిది కూడా క్యూఆర్ కోడ్లు వాడుతున్నారు, డిజిటల్ పేమెంట్లు వాడుతున్నారు. మీకు ఏం పోయే కాలం వచ్చిందని చెప్పేసి వాడలేదండి మీరు గత 5 ఏళ్ల కాలం పాటు? ఎందుకు వాడలేదు? దానికి సమాధానం చెప్పండి. ఊరు పేరు లేని బ్రాండ్ ఎందుకు తీసుకొచ్చారండి? ఇప్పుడు నీకు ఇంకొక లెక్క కూడా చెప్తా, ఇంకా చాలా మంది వీడియో వినిపించిన తర్వాత మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవును, మా మీద ఏదో స్కామ్ జరిగింది ఏమన్నారు? మొట్టమొదట 30,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 కోట్లు అన్నారు. ఒక్క పైసా కూడా చూపించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ సిట్ ఉంది. నీకు చూపిస్తారా? డైరెక్షన్ ఇస్తారు వాళ్ళు, సిట్టు స్టాండ్ పని లేదు. నిజం చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 కాలంలో 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినప్పుడు ఎంత లిక్కర్ స్కామ్ కి పాల్పడ్డాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పు 25,000 కోట్ల స్కామ్ చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఎంపీకేరా 5 ఏళ్ళు అధికారంలో ఉండి 1000-2000 కాదు కదా, 25,000 కోట్ల రూపాయలు లిక్కర్లు గత ప్రభుత్వాలు అంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అవినీతి చేసి ఉంటే
మీరు ఏ ఆధారం లేని 3,000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పేసి అని ఇది పెట్టారు కదా స్కిల్ డెవలప్మెంట్ కేసు. అందులో ఎందుకు పెట్టారండి? 25,000 కోట్లు ఎక్కువ, 3,000 కోట్లు అని చెప్పేసి మీరు ఆరోపణ చేసింది ఎక్కువ. 25,000 కోట్లు ఎక్కువ కదా, మరి అందు మీద కదా మీరు కేసు ఎట్టి లోపల వేయాల్సింది. ఎందుకు పెట్టలేదండి? ఎందుకు విచారణ జరగలేదండి? ఏదో భయ కావాలి చెప్పమాకండి. అయినా నాకు తెలియకడితే నమ్మటరాను బాబు. పక్క రాష్ట్రం తమిళనాడు ఒకసారి వెళ్ళి చూడు. వెళ్ళి చూడవసరం లేదు, నీకు అవగాహన ఉంటుంది. మీ నాయకులు చాలామంది, మా అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళందరూ కూడా మెజారిటీ ఎక్కువ శాతం తమిళనాడులోని గట్టాలి ఎక్కువ శాతం ఉంటారు వాళ్ళు. ఒకసారి అడుగు. తమిళనాడులో కూడా సేమ్ ప్రభుత్వం మద్యం దుకాణాలే అక్కడ కూడా. కానీ మళ్ళాగా ఊరు పేరు లేని బ్రాండ్లు ఏమీ అమ్మరు అక్కడ. అన్ని రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లే. అన్ని రాష్ట్రాల్లో ఏవైతే బ్రాండ్లు దొరుకుతాయో అవే బ్రాండ్లు అక్కడ కూడా అమ్ముతారు. డిజిటల్ పేమెంట్లు ఉన్నాయి. మన ఫోన్పే ద్వారాగా, గూగుల్ పే ద్వారాగా, ఇతర అన్ని ద్వారా ఎలాగైతే మనం ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నామో అలా చేసే వెసులుబాటు అక్కడ ప్రభుత్వాలు కల్పించినాయి. ప్రభుత్వం మద్యం దుకాణాల్లో మీరు ఎందుకు కల్పించలేదు? ఈ ఒక్కదానికి సమాధానం చెప్తే సరిపోద్ది. ఏమి వద్దు. మేము క్యూఆర్ కోడ్ పెట్టేసామండి. ఏముంది, చాలా ఈజీ అండి, సింపుల్. ఉదాహరణకి ఇది ఉంది, ఒక బాటిల్ అనుకుందాం. దీని మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంది. మన సిస్టమ్ చూడంగా స్కాన్ చేస్తాడు. అక్కడ 200 పడవచ్చు, 300 పడవచ్చు, 400 పడవచ్చు. ఈ బాటిల్కి మన దగ్గర తక్కువ లెక్కతే ఒకవేళ ఇదే ఫుడ్ బాటిల్ అయితే కనుక 1,500 రూపాయలు తీసుకుంటారు. మిగిలిన సొమ్ము ఏమైపోయింది? ఎందుకు నువ్వు ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకున్నారని మీరు? ఒకవేళ పారదర్శకంగా మీరు ఎలాంటి అవినీతి చేయకపోతే డిజిటల్ పేమెంట్లు పెడితే ఆ అమౌంట్ అంతా, ఆ సొమ్ము అంతా కూడా డైరెక్ట్గా ప్రభుత్వ అకౌంట్కి జమ అవుద్ది కదా. మీరు ఎందుకు క్యాష్ తీసుకోవాలి? మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఎందుకు డిపాజిట్ చేయాలి? డబుల్ పని కదండి. ఇప్పుడు ఇవాళ రేపు జేబులో ఎవడు క్యాష్ క్యారీ చేయట్లేదు, అంతా డిజిటల్ పేమెంట్లే, అంతా ఫోన్పే గూగుల్ పేలే కదా. ఎవరైనా చేతిలో క్యాష్ పెట్టుకుని తిరుగుతున్నాడా? మహా అయితే 100 రూపాయలు 200 కూడా ఎవరికి పెట్టుకుని తిరగట్లేదు. ఏదైనా దూర ప్రయాణాలు చేస్తే దానిలో ఖర్చుల నిమిత్తం ఏదైనా అత్యవసరంగా ఉపయోగపడతాయేమో అని 1,000-2,000 జేబులు వేసుకుంటున్నామేమో. కానీ మెజారిటీ అంతా కూడా ఒక ఫోన్ ఉంటే సరిపోతాయి. అవునా? మరి ఎందుకంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మీరు స్వయంగా క్యాషే ఎందుకు తీసుకోవాలి? ఓన్లీ క్యాషే ఎందుకు తీసుకోవాలి? మళ్ళీ మీరు వెళ్ళి ఎందుకు డిపాజిట్ చేయాలండి? ఎందుకు చేయాలి అలాగా? పోనీ ఈ ఫోన్పే గూగుల్ పే అనేది మన రాష్ట్రంలో మనమే వాడట్లేదు కదా. దేశవ్యాప్తంగా మొత్తం అందరం వాడుతున్నాం మనం. ఎక్కడ రాని సమస్య మన రాష్ట్రంలో వచ్చుద్దా? పోనీ రాదు. మరి దీనికి ఆన్సర్ ఏమని చెప్తారండి అమ్మటరాం బాబు? దీనికి సమాధానం ఏం చెప్తాం? మళ్ళీ పిచ్చి డైలాగులు కొట్టమాకండి. పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు. దోచేసింది కాకుండా, తినేసింది కాకుండా, ఇవాళ ఈడీ వరకు వస్తే, నోటీసుల వరకు వస్తే, అయ్యి బాబు మేము సొంతపోసలమండి. మీ మాజీ ఈ మంత్రి ఏమైపోతుంది మాకు అర్థం కావట్లా. వచ్చి సమాధానం చెప్పండి నీట్గా. ఇంకా మాట్లాడుతాను ఇంకా. నేను ఈ సందర్భంగా చెప్తాను. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది, సిండికేట్ల ద్వారా 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు నడిపారు. సరే, రాష్ట్రంలో 4,380 ప్రైవేటు దుకాణాలు నడిపారు. 4,380 పర్మిట్ రూములు నడిపారు. ఇవి కాకుండా 40,000 బెల్ట్ షాపులు నడిపారు. ఎంఆర్పి కన్నా 20% ఎక్కువ అమ్మినటువంటి సందర్భాలు. నేను చెప్పేది అదే. ఇప్పుడు నేను చెప్పింది అదే. ఇప్పటి వరకు నేను చెప్పింది అదే. మీరు ఎంఆర్పి కంటే మీరు 20% అన్నారు కదా. మీరు 20% కాదు, ఎంఆర్పి కంటే 100% ఎక్కువ అమ్మారు. మీరు 100 రూపాయలు ఉన్న బాటిల్ 300కి అమ్మారు. 500 రూపాయలు ఉన్న ఫుల్ బాటిల్ 1,200, 1,300, 700 రూపాయలు ఉన్నది 1,500, ఒక బీరు 300, 350 రూపాయలు. మామూలుగా అమ్మలా మీరు ఎందుకు అమ్మారు? 20% అమ్మితేనే స్కామ్ అన్నప్పుడు మీరు 100కి 100% ఎక్కువ అమ్మారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలందరికీ అంటే అందరికీ కాదు, మందు తాగే వాళ్ళందరికీ తెలుసు. తెలుసా తెలీదా? ఏ అమ్మటరాం బాబు నువ్వు అప్పుడప్పుడు పుచ్చుకుంటావు కదా. పుచ్చుకోకుండా ఏముండవు, పుచ్చుకుంటావు ఖచ్చితంగా. నాకు తెలిసే విషయం. ఎంతో కొంత అలవాటు ఉండే ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. మరి గతంలో నువ్వు పుచ్చుకున్నప్పుడు మరి నీకు ఎంతకు దొరికింది? నువ్వు ఎంతకు కొన్నావు? కొన్నారా లేదా? అధిక ధరలకి విక్రయించారా లేదా? 20%కే 25,000 కోట్ల రూపాయల స్కామ్ అంటే మీరు 100% డబల్ రేట్లు కదా. 100కు 100 ఎక్కువ వేసి అమ్మారు కదా. మరి అదెంత స్కాము? 15,000 కోట్ల రూపాయల స్కామ్ అంబటరాం బాబు. దానికి సమాధానం మీరే చెప్పాలి. దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్తాడా, లేదంటే ఇంకొకరు చెప్తారో వచ్చి చెప్పండి. తొందర ఏం పడమాకండి. ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇక్కడితో ఆగిపోయేది ఏమీ కాదు. ఖచ్చితంగా
ప్రజల సొమ్ముని మీరు ఎలా తినేసారు అనేది ప్రజల ముందు ఖచ్చితంగా నిలబెడతారు. ఈ తేలి ఎవరు కంగారు పడమాకంటే ధనియా సింపుల్గా ఏం వదిలేరుగా. అంబటి రాంబాబు నువ్వు ఇక్కడ కూర్చో గొడవలు తెచ్చుకొని చెప్పేస్తే అయిపోద్దా? తెలీదా? జనానికి తెలీదా? తాగేవారికి తెలీదా అండి? తాగే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. మీకు 11 స్థానాలు భయంకరంగా పడిపోతానికి కారణం ఏంటి? ఈ పిచ్చి నిర్ణయాలే. అవి ఎవడో పట్టించుకోలే. మనం ఎలా అమ్మేసినా కానీ లిక్కర్ మీద ఏమీ పెద్దగా ఏమీ పోరాటం లాంటివో లేదంటే దాని మీద ఏమైనా మాట్లాడలే. మనం కల్తీ బ్రాండ్లు అమ్మేయచ్చు. మన నాయకుల చేత సొంతంగా మనమే బ్రాండ్లు తయారు చేసి ఊరు పేరు పచ్చి మంది అమ్మేసేవారండి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పచ్చి లిక్కర్ అమ్మేవారు. పచ్చి మందు. దానిపైన ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిపైన కేసులు. జంగారెడ్డి గూడెం దగ్గర అనుకుంటా, నల్లజర్ల నల్లజర్ల దగ్గర ఎక్కడో దాదాపు ఒకే ఊర్లో 40 మంది చనిపోయారు కల్తీ మద్యం తాగి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దొరికే మందు తాగి 40 మంది చనిపోతే దాని గురించి ఎవడు మాట్లాడినా వాడిపైన కేసులే. అంత అన్యాయంగా దోచేసరి వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుతున్నారు. కాస్తాన సిగ్గుపడితే బాగుంటుంది అంబటి రాంబాబు.